అండి. ప్రీవియస్ వీడియోలో నేను ధర్మపురి వచ్చామని చెప్పాను కదా. సో ధర్మపురి దగ్గర కార్ పార్కింగ్ చేసేసిన తర్వాత నాకు ఈ హౌసింగ్ స్ట్రక్చర్ అయితే బాగా నచ్చింది. మన పాతకాల ఇల్లులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. అది చాలా అంటే నేను మాటల్లో చెప్పలేను. నిజంగా అలాంటి ప్రాంతంలో అలాంటి ఇంట్లో ఉండాలి అనేటటువంటి ఫీలింగ్ అయితే వైబ్ అనేది వచ్చేసింది. అంత బాగుండింది. ఇక్కడ సాయిబాబా మందిరం ఉంటుంది. ఇక్కడ మనం కార్ పార్క్ చేసేసి ఎదురుగుండా గోదావరి ఉంటుంది. గోదావరిలోకి దిగే ఒకవేళ స్నానం కానీ అలాంటిది ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడే స్నానం అది చేసుకొని బయటికి అనేది వెళ్ళాలి. కార్ పార్కింగ్కి కొంచెం ముందు వరకు అలౌడ్ ఉంది అంటే మా వారు అన్నారు, సరే నేను చిన్నదాన్ని తీసుకొని కార్ పార్క్ పెట్టేసి వస్తాను, మీరు ఇద్దరు నడుస్తూ ఉండండి అన్నారు. మీకు నేను హౌసింగ్ స్ట్రక్చర్ చూపిస్తున్నాను. ఈ వీడియోలో ఎక్కువగా నేను అదే చూపిస్తాను. తర్వాత టెంపుల్ గురించి మాట్లాడతాను. సో మీరైతే చూస్తూ ఉండండి. సో ఇక్కడైతే టెంపుల్ తాలూకా చుట్టుపక్కల ప్రాంగణం అంతా చూస్తూ ఉండండి. ఇది కళ్యాణ మండపము, అది తర్వాత నిత్య అన్నదాన సత్రం, అదేంటంటే వైశ్యాస్ది. దాని తర్వాత మనకి టెంపుల్ రూట్ అనేది నేను మీకు చూపిస్తాను. టెంపుల్ రూట్ చాలా చిన్నగా ఉంటుంది. ఓన్లీ వాకబేక్ ఉంటుంది. నడిచి వెళ్ళడానికే ఉంటుంది తప్ప కానీ మనకి ఏమంటాం వెహికల్స్ వెళ్ళడానికి అయితే ఉండదు. ఈ రూట్లో అందరూ నడుచుకుంటూనే వెళ్తున్నారు. చూడండి ఇవ్వండి హౌసింగ్ స్ట్రక్చర్. సరే ఇప్పుడు టెంపుల్కి వచ్చేద్దాము. టెంపుల్ లోపల ఎటువంటి ఫొటోస్ అవి అలౌడ్ లేదు. సో అందుకని గర్భగుడిలో ఏం ఫొటోస్ తీయలేదు. బయట ఏవో తీసుకున్నటువంటివి నేను అక్కడక్కడ యాడ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ టెంపుల్లోని మాత్రమే మనకి యమధర్మరాజు గుడి ఉంటుందండి. ముందు యమధర్మరాజుని దర్శించుకొని తర్వాత మనం వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళే ముందు బ్రహ్మ గుడి ఉంటుంది. ఇవి రెండు ఎక్కడా ఉండవు. యమధర్మరాజు గుడి అనేటటువంటిది మన భూప్రపంచంలో ఎక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. అలాగే బ్రహ్మదేవుడి గుడి కూడా చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ అన్నమాట. అలాంటిది ఇక్కడ మనకి బ్రహ్మదేవుడిది కూడా ముందు మనం ఎంట్రన్స్ గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఉంటుంది. అలాగే నరసింహస్వామిలు అని చెప్పాను కదా, మేము అన్నీ కవర్ చేసాము. షోలింగర్ మాత్రమే అని అన్నాను కదా, కానీ షోలింగర్ కంట ఇంకొకటి కూడా ఉండింది మనకి ఒంగోలు దగ్గర ఎక్కడో వస్తున్నది. అది మేము నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెట్టుకోవాలి. అంటే ఇది మేబీ ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో అనుకున్నాము. మరి అది ఎందుకు అక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడ లిస్ట్ ఎందుకు కొంచెం డిఫరెంట్ ఉందో అనేది అర్థం కాలేదు. కానీ ఆ ఒక్కటి ఎందుకు వదిలేయాలి, అది కూడా కవర్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో మీకు టెంపుల్ అయితే ఎదురుగుండా కనిపిస్తున్నది కదా, అదే. ఇక్కడికి మనం ఖచ్చితంగా ఈ 1/2 కిలోమీటర్ అయితే నడవాల్సిందే. ఇక్కడ ఈ పంతులు, ఈ టెంపుల్ తాలూకా అసోసియేషన్స్ మెంబర్స్ అందరూ కూడా ఈ హౌజెస్లో ఉంటున్నారండి. వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు అనుకుంటా. చక్కగా పెంకుటి ఇల్లు, చల్లని గాలి, వాతావరణం చాలా బాగుందండి. నాకైతే ఈ అట్మాస్ఫియర్ ఆఫ్ లివింగ్ వెళ్ళదైతే మాత్రం. సో ఇప్పుడు లోపలికైతే గుడిలోకి వెళ్దాం. నేను గుడిలో తీయలేదు, ఎక్కడ పిక్స్ యాడ్ చేశాను అనేటటువంటిది మీకు ఆ ఇన్సిడెంట్ అనేది చెప్తూ ఉంటాను. చూడండి ఇదిగోండి నరసింహస్వామిది ఇలా ఉన్నాయి బయట మనకి ఎంట్రన్స్కి వెళ్ళే ముందు. మనం ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు నేను మీకు చెప్పినటువంటి నరసింహస్వామిలటువంటి లిస్ట్ కూడా యాడ్ చేశాను, ఒకసారి చెప్తాను మీకు అది. అందులో మిస్ అయిన పేరు కూడా ఇప్పుడే మీకు చెప్తాను. ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టాలన్నా అవి ఇక్కడ కాళ్ళు చేతులు మెన్షన్స్ కొన్ని మనకు ఉంటాయి కదా, కడుక్కొనే స్థలం, తర్వాత కొబ్బరికాయలకు విడిగా కొట్టే స్థలం అది ఉంటుంది కదా ఇక్కడ అనమాట. అలాగే ఇక్కడ చరిత్ర అది కూడా ఉంటుంది. ఈసారి చరిత్ర నేను పెద్దగా ఇక్కడ తీయలేదన్నమాట పిక్. ఇదిగోండి ఇక్కడ సింహాచలం అయిపోయింది. కడలికి మేము చూడలేదు. సో ఈసారి వెళ్ళినప్పుడు కడలి కంప్లీట్ చేయాలి. ఫైనల్గా మేమైతే టెంపుల్ దర్శనం లైన్లోకి వచ్చేసాము. మీకు ఇక్కడ యమధర్మరాజు గుడి అనేది నేను చూపించానో లేదో కూడా ఐడియా లేదు. ఇదిగోండి యమధర్మరాజు గుడి అది. దాంతో లోపలికి వచ్చేసాం. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి కళ్యాణ మండపం, ఆయన కళ్యాణం అది జరిగేటటువంటిది అది ఉంటుంది. తర్వాత స్వామివారి లోపల ఎలా ఉంటారు అనేటటువంటిది కూడా నేను మీతోటి ఇక్కడ బయటకు వచ్చాక షేర్ చేసుకున్నాను. ఇంకోండి ఆశీర్వచన మండపం అనేసి ఇక్కడ ఉంటుంది. దీని తర్వాత మనం వెళ్తున్నాం అమ్మవారి గుడి ఉంటుంది, తర్వాత వెంకటేశ్వర స్వామి కోవిల్ కూడా ఉందన్నమాట. ఇవి రెండు కూడా ఉన్నాయి. ఆ రెండిట్లో కూడా ఫొటోస్ అవి తీయనివ్వరు కదా, ఇంకెక్కడ ఒక గుడిలో తీయనియనప్పుడు ఇంకో గుడిలో ఎక్కడ తీయనియరు కదా. ఇక్కడ లాడు ఒకటే తీసుకున్నాము. మాకు పులిహార ఎఫెక్ట్ మార్నింగ్ ఉంది కదా, ఇంకెక్కడ పులిహార కొనలేదు. అన్నీ లాడులు అవి మాత్రమే తీసుకొని, లాడూస్ అనుకోండి
ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడానికన్నా ఉంటుంది. పులిహోర అనుకోండి ఆ రోజే అది కంప్లీట్ చేయాలి కదా అని చెప్పేసి, ఇంకోటి పులిహోర ఎఫెక్ట్ నాకు బాడీ మీద బాగా ఇంపాక్ట్ అయింది కదా అని చెప్పేసి నేను పులిహోరని కూడా పెద్దగా ఇది చేయలేదన్నమాట. మా వారు ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడ మా పాప చిన్నది మధ్య బాగా ఫోటో తీయి ఫోటో తీయి అని పెడుతుంది. సో దానికోసం అనేసి ఇలా కొన్ని ఫొటోస్ వాళ్ళిద్దరూ దిగారు. అవి నేను ఇక్కడ నుంచి మీకు షేర్ చేశాను అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అయినటువంటిది. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియోస్ ఇంకొంచెం ముందుకు సజెషన్ రూపంలో ముందుకు వెళ్తాయి. సో ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విత్ బెల్ ఐకాన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. మళ్ళీ కలుద్దాము. ఇక్కడ మేము దిగినటువంటి ఫొటోస్ అవి మాత్రమే మీతో షేర్ చేశాను. టెంపుల్ ప్రాంగణం అంతా ఆల్మోస్ట్ మీకు చూపించేశాను అనమాట. ఇంకెక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇదంతా కూడా నెక్స్ట్ కొండగట్టుకు వెళ్తున్నాము, ఆంజనేయ స్వామి గుడికి. సో ఆ రూట్ అంతా ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయాము కొండగట్టుకి. అది కూడా దగ్గరికి మనకి ధర్మపురి, కొండగట్టు, వేములవాడ ఈ మూడు కొంచెం దగ్గర డిస్టెన్స్లోనే ఉంటాయి. పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండవు. నాకు ఇక్కడ పొలాలు, పచ్చంతనం అంతా చాలా అంటే చాలా గ్రీనరీతో ఉండింది. ఫ్రెష్ ఎయిర్ అవన్నీ కూడా ఉండేసరికి చాలా బాగా అనిపించింది. అండ్ చెట్లు కూడా మనకి వెళ్తున్నప్పుడు పైన నీడ అంతా పడుతున్నప్పుడు చాలా బాగా అనిపించింది. సో అందుకని ఫైనల్గా మేము కొండగట్టుకు కూడా వచ్చేసాం. చాలా తక్కువ డిస్టెన్స్ అని చెప్పాను కదా, కొండగట్టుకు అది కూడా వచ్చేసాము. ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ అవి మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో నేను పెట్టలేదు, అందుకని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి.